కాసేపట్లో ఏపీ గవర్నర్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గవర్నర్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? ఏంటి అప్డేట్స్? నవీన్, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని మరి కాసేపట్లో కలిసేందుకు సమయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉన్న పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే బయలుదేరి నేరుగా ఇక్కడ లోక్ భవన్కు చేరుకుంటారు. ఆ తర్వాత ఆయనతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని కొంతమంది చెప్తున్నప్పుడు కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగాను రాష్ట్ర వ్యాప్తంగా కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న విద్వేషపూర్తి ప్రసంగాలు కావచ్చు, అలాగే మొన్న చూసాం జరాస్ రావణ్ కావచ్చు, జోసెఫ్ అతను మొత్తం అందరూ కూడా ఈ రావణ్ వీరందరూ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని భావిస్తున్నారు. నిన్నగా మన పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముందుకు వచ్చి మరి ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అంశాలు, అదేవిధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న అంశాలు కావచ్చు, వ్యక్తిత్వ హననం చేయటం వంటి పరిణామాల నేపథ్యంలో చట్టాలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్న ఈ కుట్రలను పూర్తిగా గవర్నర్కు సమాచారాలు ఇవ్వడంతో పాటు ఆ వివరాలు కూడా ఆయనకు అందజేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తద్వారా చట్టపరంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఆయన ఆమోదం కూడా తీసుకునే ఉద్దేశం పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పలు అంశాలపై భేటీ కావడంతో కాదు చాలా సభల్లో ఇటువంటి చంద్రబాబు నాయుడు కూడా చాలా చోట్ల ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏ విధంగా దూషిస్తున్నారు, అసలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా మహిళలు వినలేని పదాలు కూడా వాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గవర్నర్ గారిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి కూడా ఆయన గవర్నర్ మొత్తం ప్రస్తావించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఇవన్నిటికీ అంశాలు చర్చించిన తర్వాత మరోసారి సీఎంతో కూడా భేటీ అయ్యి అవసరమైతే కొన్ని చట్టాలను మార్చి వెంటనే ఇటు మరి భాష అదుపులో ఉంచే విధంగా మార్పు తేవాలని మాత్రం అయితే ప్రయత్నం అయితే మొదలైంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ వారం రోజులు చూస్తున్న పరిణామాలు కావచ్చు, వైసీపీలో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజల నాయకులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు చివరికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకుల కింద స్థాయి వరకు ఇష్టానుసారంగా దోషణలు దిగటం, ఈ జనసేవన కావచ్చు, అదేవిధంగా జనసేవన మనం కూడా చూసాం. డిప్యూటీ స్పీకర్ అనేది మనకు రాజ్యాంగబద్ధ పదవి, కానీ ఆ పదవిని కూడా కించపరిచే విధంగా రఘురామరాజును దూషించిన వైనంపై కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదే జోసెఫ్ రావణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇటువంటి వారికి తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా బ్రేక్ వేసే అవకాశం ఉంది. లేకపోతే ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోయే విధంగా రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే నిన్న మొన్న జోసెఫ్ రావణ్కు సంబంధించి రెండు కేసుల్లో కూడా కోర్టు అతనికి వెంటనే బెయిల్ మంజూరు చేసింది. ఇటువంటి అంశాలు ఏమవుతుంది, న్యాయపరంగా సహేతుకమైనప్పటికీ కూడా కానీ చాలా మందిలో ఇన్ని బూతులు తిట్టినా లేకపోతే ఇన్ని రకాలుగా వ్యక్తిత్వ హననం చేసినా వెంటనే బెయిల్ పొందే అవకాశం వస్తుంది. తద్వారా మనల్ని ఎవరు ఏమీ చేయలేడు అనే ఒక విధమైన భావనలోకి చాలా మంది వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వెంటనే ఇటువంటి వాటికి సంబంధించి ఏ సెక్షన్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, అదేవిధంగా భవిష్యత్తులో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే వీరికి వెంటనే బెయిల్ మంజూరు కాకుండా జైల్లో కొంతవరకు పరివర్తన చెందింది. ఎందుకంటే జైలు ఉందే పరివర్తన తేవడానికి, కానీ అటువంటి జైల్లో కూడా వెళ్ళే అవకాశం లేకుండా ఎట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చే విధానం మారాలి. అప్పుడే కొంతమందిలోనే మార్పు వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఈరోజు గవర్నర్ కూడా కలుస్తారు. దాదాపు అరగంట పైన భేటీ ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత ఏ అంశాలు మాట్లాడారు అనేది అది అధికారికంగా ఒక లేఖ విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలకి తెరదింపే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కూడా కేవలం ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు ఏం చేయించిన అంశాలకి మాత్రమే సీఎం డిప్యూటీ సీఎం దృష్టి సారించిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో యువతను కూడా చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ బ్యాచ్ కావచ్చు, రౌడీ బ్యాచ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగానే ఈరోజు ఆలోచనలు ఉన్నాయి. దానికి సంబంధించి త్వరలోనే ఒక విధి విధానాలు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.